ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఓ హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. విహరిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం పూర్తిగా అడవులతో, కొండలతో నిండినది. వాహనాలు వెళ్లలేని చోట గుర్రాలపై లేదా కాలినడకే ఒక్కటే మార్గం. ఈ దాడి చాలా నీచమైనది. ఉగ్రవాదులు పర్యాటకులను బలవంతంగా అడిగారు, మీరు హిందువా, ముస్లింలా? వారి సమాధానాన్ని బట్టి కాల్చి చంపడం జరిగింది. ఒక ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. ఇది పాకిస్తాన్ ఆధీనంలోని సంస్థ. ప్రపంచానికి తెలిసిన విషయమే. ఈ సంస్థలు పాక్ ద్వారా మద్దతు పొందుతున్నాయి. భారత ప్రభుత్వం కఠినంగా స్పందించింది. ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేశారు. వాఘా బోర్డర్ మూసేశారు. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ అధికారులకు 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశించారు. పాకిస్తాన్ భారత విమానాలకు అనుమతి నిలిపివేసింది. దీనివల్ల మనకు తక్కువ నష్టం, వాళ్లకే ఎక్కువ నష్టం జరిగింది. కొంతమంది పాక్ మంత్రులు లైవ్లో వచ్చి, మేమే ఈ ఉగ్రవాదులను పెంచాం అని ఒప్పుకున్న తీరు ప్రపంచానికి చీకటి నిజాన్ని వెల్లడించింది. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. మేము మొదలుపెట్టాం, కాని ఒకవేళ ఎవరైనా మొదలెడితే ముగింపు మాత్రం మనదే. ఏళోసి దగ్గర నుండైనా, డ్రోన్లతోనైనా, బలూచిస్తానుంచి అయినా భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. ఇన్స్ విక్వాంత్ అరేబియన్ సముద్రంలో సన్నద్ధంగా ఉంది. అవసరం వస్తే కొద్ది రోజుల్లోనే మన సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు చేరగలదు. ఈ దాడి సమయంలో స్థానిక ముస్లిం సోదరులు కూడా ఎంతో సహాయంగా వ్యవహరించారు. పర్యాటకులను రక్షించేందుకు వారు ముందుకు వచ్చారు. దురదృష్టవశాత్తు ఆ సహాయ ప్రయత్నంలో ఒక ముస్లిం యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మనమందరం భారతీయులం. మతం పేరు చెప్పి మనల్ని విడగొట్టాలనుకునే వారిని మన ఐక్యతతో బదులు చెప్పాలి. హిందువా ముస్లింవా కాదు, మానవత్వమే మాకు మతం. భారతదేశం అనే తల్లి కింద మనమంతా ఒక్కటే. మన ఐక్యతే మన బలం. జై హింద్, జై భారత్.